మీరు క్రీస్తు వారైతే, అంటే మీరు యేసుక్రీస్తు నందు విశ్వాసం ఉంచిన వారైతే, రక్షణ పొందిన వారైతే, ఆ పక్షమందు అబ్రహాము యొక్క సంతానమయ్యుండి, అబ్రహాము సంతానంగా బాహ్య సంబంధంగా సంతానం కొట్టుకు చేస్తున్నారు. బాహ్య సంబంధమైన సంతానం కొట్టుకు చేస్తున్నారు. ఇది మాది, ఇది మాది అని. అబ్రహాముకి మేమే అసలు వారసులు, మీరు దాసి పిల్లలంటే మీరు దాసి పిల్లలని కొట్టుకు చేస్తున్నారు. అటు అరబ్బులు, ఇటు ఇజ్రాయిలీలు. అరబ్బులు ఇజ్రాయిలీలు కూడా. ఎందుకని? ఇష్మాయేలీలు ఇది మాది, అబ్రహాము మేము దాసి పిల్లలం కాదు, ఇజ్రాయిల్ మీరే దాసి పిల్లని. ఆలేము మీరే దాసి పిల్లలు. వాళ్ళ గొడవలు అలాగున్నాయి. వాళ్ళకి కట్టుకు సత్తున్నారు, నెమ్మది ఏమీ లేదు. కానీ యేసుక్రీస్తునందు అబ్రహాము సంతానమైన యేసుక్రీస్తు రక్తంలో కడగబడిన వారందరూ కొట్టుకు చావట్లేదు. కానీ క్రీస్తునందు సమాధాన సంతోషాలు కలిగి ప్రేమ కలిగిన వారు ప్రభు రాకడ కొరకు సిద్ధపడుతున్నారు. హల్లెలూయా. వాళ్ళు యూదుల్లోంచి రక్షణ పొందని, అరబ్బుల్లోంచి రక్షణ పొందని, యేసుక్రీస్తుని అంగీకరించని, ప్రపంచంలో నుండి రక్షణ పొందని ఎవరంటే కానీ క్రీస్తు రక్తంలో కడగబడిన వారందరూ చెప్పండి ఎలాగున్నారంటే సమాధానం కలిగి ప్రేమ కలిగి ప్రభు రాకడ కొరకు సిద్ధపడుతున్నారు. హల్లెలూయా.